10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆగమాగమైపోయిందని, రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి కేసీఆర్, కేటీఆర్ కుటుంబ సభ్యులు వేల కోట్ల ఆస్తులు కూడబెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బాకీ కార్డు అనే కొత్త దుకాణం తెరిచారని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందే మీరు, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా మా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నవీన్ యాదవ్ 1 లక్ష మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు స్పష్టం చేశారు. క్యాండిడేట్ ఎవరున్నా వాళ్ళ క్యారెక్టర్ ఏమున్నదో ఇది తెలియకుండా గుండాలు అంటే ఇండైరెక్ట్ యు ఆర్ ఇన్సల్టింగ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. లో ఈ విధమైనటువంటి సంస్కారం మాకు లేదు. వాళ్ళ సంస్కారం వేరు. ఎందుకంటే ఓడిపోయిండ్రు, 10 ఏళ్ళు ఉన్నారు, ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేయలే, 2 బెడ్రూమ్ ఇవ్వలే, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలే. అదే రేవంత్ రెడ్డి రావడంతో సోనియా గాంధీ ఇచ్చిన 6 డిక్లరేషన్, తుప్పుగూడలో ఇచ్చిన 5 పూర్తి చేశాం. రుణమాఫీ కానీ, అదేవిధంగా నిరుద్యోగులకు 60,000 ఉద్యోగాలు ఇవ్వడం కానీ, ఇవాళ ఇప్పటిదానిక వాళ్ళు ఎవరికి కూడా ఎంప్లాయ్మెంటే ఇవ్వలే, కట్టిన ఇండ్లు కూడా ఇవ్వలే. అదే ఇవాళ మా ప్రభుత్వం 2 బెడ్రూమ్ ఇస్తున్నది. అదేవిధంగా దొడ్డు బియ్యం తీసేసి సన్న బియ్యం ఇస్తున్నది. మహిళలకు ఇచ్చినటువంటి ఫ్రీ బస్ కూడా ఇవాళ ప్రజలు పోతా ఉన్నారు. రోజు ఒకసారి ఏం పోయి వచ్చినట్టే నా బిడ్డ దగ్గర, మళ్ళీ మొన్ననే పోయొచ్చు కదా, ఫ్రీ బస్ అయితే పోవద్దా నా బిడ్డ దగ్గర కానీ మహిళలు అడుగుతున్నారు. ఇవన్నీ వాళ్ళు డెస్పరేట్ అయ్యి గుండా రౌడీ ఇక ఇవే అనుకోమను. ప్రజలు ఇవి సహించరు. ప్రజలు అభివృద్ధి చేస్తున్నారు. మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికలు జరిగినాయి కదా, ఏది కంటోన్మెంట్లో మేము గెలిచినవా లేదా? ఇక్కడ కూడా గెలుస్తాం తప్పనిసరిగా. రేవంత్ రెడ్డి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే పెట్టిన క్యాండిడేట్ గుండా అనడం వాళ్ళ దిగజారుడు రాజకీయాలని చెప్పగలరు. థ్యాంక్ యూ. టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మొత్తం బాకీ కార్డులు అని చెప్పేసి 5 డివిజన్లు ఇక బాక్యా కాక్యా తెలియదు కానీ వాళ్ళు ఇక బాకీలు ఇవ్వమని మీరు అన్ని బాకీలు పెట్టిపోయినరా బాబు, బ్యాంకులను ముంచేసిపోయింది కదా. అవన్నీ ఇవాళ రేవంత్ రెడ్డి తెలుస్తుందని చెప్పగలుగుతాను. ఎందుకంటే వాళ్ళలాగా నేను బిలో స్టాండర్డ్ మాట్లాడాలి. నేను అదే ఫార్మర్ పిసిసి ప్రెసిడెంట్, ఫార్మర్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఏది ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ తెచ్చిన కాబట్టి నాకు ఒక సంస్కృతి తెలుసు. ప్రజలతో ఏది మాట్లాడాలి అది మాట్లాడతాం తప్పితే ఎంత వాడుకుండా నువ్వు ఉండా నీదేందు. సర్పంచ్ ఎలక్షన్ అరరు బాబు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పటికన్నా మీరు ఏం చేస్తారో చెప్పండి. మీరు ఏం చేయగలుగుతారు? గతంలో చెప్పిన ఎన్ని పూర్తి చేసిండ్రు? ఇప్పుడు బాకీ బాకీ అంటున్నారు. అరే బాకీ పోయి కాకి ఇవాళ కాకులు పుట్టినట్టు బాకీ పోయి కాకి కాకి అంటున్నారు. కనుక వాళ్ళు ఏమని అనుకున్నా తప్పనిసరిగా నవీన్ యాదవ్ గెలుస్తారు. ప్రజలలో అభిమానం ఉంది. ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులకు ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు కేవలం రెచ్చగొట్టి ప్రజలకు అబద్ధాలు చెప్పి ఓట్లు తీసుకోవాలని చూస్తుంది తప్పితే మేమేమో ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేసి ప్రజలకు ఇచ్చిన హామీలు చేసి ప్రజలకు దగ్గర కావాలని చూస్తున్నారు. 10 ఏళ్ళు ఉన్నారు, ఇప్పటికి కూడా ఇచ్చిన వాగ్దానాలు ఎన్నో పూర్తి చేయలేదు. ఆఖరి వాళ్ళ కాలంలో ఎప్పుడు కట్టించారు? నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ ఎప్పుడు కట్టించారు? అని మనం కట్టించినటువంటి ఏది మన ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు కూడా కుంగిపోయిపోతే కనుక ఇవన్నీ కూడా వాళ్ళకి మైనస్ ఉన్నది. కాబట్టి ఫెడప్ అయ్యి ఫ్రస్ట్రేషన్లా మా క్యాండిడేట్ మీద తప్పుడు మాటలు మాట్లాడుతుంటూ దాన్ని ప్రజలు గ్రహించిండ్రు. ఈ దిగజారుడు భాష మానుకొని ప్రజలకు ఏం చేస్తారో మీరు చెప్పమని కోరుతున్నాం. లాస్ట్ గా జూబ్లీహిల్స్ ప్రజలు నవీన్ యాదవ్ ఎందుకు ఓటేయాలంటే కాంగ్రెస్ క్యాండిడేట్ ప్రజలు అభివృద్ధి చేసింది, ఈయన కూడా ఇంకెక్కువ అభివృద్ధి చేస్తాడు. గతంలో పి జనార్దన్ రెడ్డి ఏ విధంగా చేసిండో అదే అడుగుజాడలో నడవాలనేది మా ఏది నవీన్ యాదవ్ ఆలోచన. అభివృద్ధి చేసే ప్రభుత్వానికి ఓట్లేయమని అడుగుతున్నారు. అభివృద్ధి పెట్టే క్యాండిడేట్ చేసింది కాబట్టి ప్రజలు అభివృద్ధి కోరుతున్నారు కాబట్టి నవీన్ యాదవ్ గెలుస్తాడనేది నా ఉద్దేశం. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి మేము చేస్తామన్నాము. ఆయన ప్రభుత్వం ఏం చేసిందో నాకైతే తెలియదు కానీ నవీన్ యాదవ్ తప్పనిసరిగా ఏదైతే ప్రామిస్ చేస్తుండో ప్రభుత్వం ఉన్నది ఇక్కడ
అడగగలుగుతాడు రేవంత్ రెడ్డి గారు. సార్ నేను ప్రజలకు హామీ ఇచ్చిన నా పని చేయాలి, నా ప్రజలు అడుగుతున్నారని ఆయన అడగగలిగే శక్తి ఉన్నది. అదేవిధంగా మా అటువంటి వాళ్ళందరూ కూడా మనం అందరూ ప్రజలకు హామీ ఇచ్చినాం, నేను కూడా ఇంటింటికి తిరిగిన, ఆ ప్రాంతం తిరిగిన కాబట్టి చేయాలని ఇక్కడ పెన్షన్స్ కానీ, నిరుద్యోగ సమస్య కానీ, డెవలప్మెంట్ కానీ తప్పనిసరిగా నవీన్ యాదవ్ చేస్తాడనేది నా ఉద్దేశం. నవీన్ యాదవ్ ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? ఒకటేసుకో, ఒకటంటే ఒకటి అనుకోగలవు. ఈ మెజార్టీ ఎట్లా కనిపిస్తుందంటే మినిమం 70 నుంచి 1 లక్ష దాంట్లో గెలుస్తాడనేది నా ఉద్దేశం.